హలో గాయ్స్, రామో లైఫ్ చేంజింగ్ నాలెడ్జ్ ఛానల్కి అయితే వెల్కమ్ అండి. సో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో చాలామందికి అయితే గుడ్ న్యూస్ అండి. బీఈడి డిఈడి వాళ్ళు ఇప్పుడు దాకా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ మంచి అవకాశాన్ని అయితే మీరు ఉపయోగించుకోండి. మళ్ళీ డిఎస్సి అయితే తీయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వరకు అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ముందుగా అయితే టెట్ అప్డేట్స్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. సో నేను ఒక డిఈడి స్టూడెంట్ని కాబట్టి నాకున్న నాలెడ్జ్ మొత్తం అంతా కూడా నేనైతే పెంచుకోవడం అయితే జరుగుతుంది. సో నేను కొన్ని అప్లికేషన్ చేస్తూ ఉంటాను నా వేరియంట్లో. సో నా తరపు నుంచి అయితే ఈ సంవత్సరం అయితే 2-3% అయితే డిఎస్సి అయితే జాబ్ అయితే సాధించడం అయితే జరిగింది. సో నా నాలెడ్జ్ ఎంత ఉంటే అంత కూడా పెట్టడం అయితే జరుగుతుంది. సో మనకు వచ్చేసి అక్టోబర్ 24వ తారీఖు అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు నుంచి కూడా పేమెంట్స్ అయితే కూడా జరగడం అయితే జరుగుతుంది. సో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటో అన్నది కూడా మనం చెప్పడం అయితే జరుగుతుంది ముందుగా. సో మనమైతే ఏంటంటే వచ్చే నెల నవంబర్ 23వ తారీఖు దాకా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అయితే టైం ఉంది. అండ్ పేమెంట్ చేసుకోవడానికి కూడా అంతే. ఈ నెల 24 నుంచి నవంబర్ 23వ తారీఖు దాకా అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు అసలు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మార్క్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఎలా ఉంటుంది ఏంటంటే ఒక ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. నవంబర్ 25వ తారీఖున అయితే మనకి వెబ్సైట్లో అయితే ఆన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ మన అప్లికేషన్ పెట్టిన తర్వాత మన హాల్ టికెట్ అయితే డిసెంబర్ 3వ తారీఖు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. 3వ తారీఖు నుంచి ఏ డేట్స్లోనో రావచ్చు. అండ్ మనకి ఎగ్జామ్స్ వచ్చేసి డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఆన్ డేస్ ఏ డేస్ జరగడం అయితే జరుగుతుంది. సో ఇది మార్నింగ్ సెక్షన్ వచ్చేసి మార్నింగ్ 9:30 కాడి నుంచి 12 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి 2:30 నుంచి 5 దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మనం ఎగ్జామ్ రాసింది కీ అయితే జనవరి 2వ తారీఖు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం పెట్టిన ఆన్సర్స్ ఏమైనా రాంగ్ కానీ లేకపోతే ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు దాకా అయితే అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా కీ వచ్చేసి మనకి జనవరి 13వ తారీఖు అయితే కీ రావడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మొత్తం అన్ని కాడ కంప్లీట్ అయిన తర్వాత మనకి జనవరి 19వ తారీఖు అయితే ఫైనల్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో షెడ్యూల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మనం అయితే మన ఛానల్ అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుంటే థ్యాంక్ యూ.